హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ 'ఫైవ్ నైట్స్ అట్ ఫ్రెడీస్ 2' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అయితే పర్లేదు బాగుంటాయి. ఈ మూవీ ఎలిజిబుల్ ఫర్ బెస్ట్ పిక్చర్ కంటెండర్ 2026 ఆస్కార్‌కి నామినేట్ అయింది. ఈ మూవీ టెక్నికల్ వైస్‌గా చూడడానికి బాగుంటాయి. ఆ టాయ్ మిషన్స్ వచ్చే సీన్స్ చూడడానికి బాగుంటాయి కానీ, మరీ అంత థ్రిల్లింగ్ సీన్స్ కానీ, మరీ అంత హర్రర్ సీన్స్ అయితే ఈ మూవీలో లేవు. మరీ భయపెట్టే సీన్స్ అయితే కూడా లేవు ఈ మూవీలో. ఈ మూవీ ప్రీక్వెల్ 'ఫైవ్ నైట్స్ అట్ ఫ్రెడీ' ఆల్రెడీ 2023లో రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. పార్ట్ 1, పార్ట్ 2 2 సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు పార్ట్ 1 చూస్తేనే మీకు పార్ట్ 2 అర్థమవుతది. ఎందుకంటే పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్స్‌ని, కాన్సెప్ట్‌ని ఈ పార్ట్ 2లో కూడా కంటిన్యూ చేస్తారు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మైక్ వాళ్ళ సిస్టర్‌కి ఎబ్బీకి తనకి ఆ టాయ్ మిషన్స్ అంటే చాలా ఇష్టం. అందుకు ఎబ్బీ ఆ టాయ్ మిషన్‌ని కలవడానికి వెళ్తది. అక్కడికి వెళ్ళాక ఆ టాయ్ మిషన్స్‌ని బయటికి తీసుకొచ్చి ఒక సైన్స్ ప్రజెంటేషన్ ఇస్తదనమాట. ఇంకా ఆ టాయ్స్‌ని ఎవరో కంట్రోల్ చేస్తూ వాళ్ళని చంపాలనుకుని ప్రయత్నిస్తారు. అసలు ఆ టాయ్ మిషన్స్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది ఈ మూవీ స్టోరీ. దాన్ని బేసుకొని ఈ మూవీలో కొంచెం హర్రర్ సీన్స్ అయితే ట్రై చేశారు కానీ, అవి అంత భయపెట్టేలాగా లేవన్నమాట. అవి చూడడానికి కూడా ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఆ టాయ్ మిషన్స్ వచ్చే సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అయితే ఏం లేదు. జస్ట్ చూడడానికైతే బాగానే ఉన్నాయి కానీ, వాటితో వచ్చే సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా అయితే లేదు. చూడడానికి ఓకేలాగా అనిపిస్తాయి. స్టోరీ వైస్‌గా అయితే పార్ట్ 2 కన్నా పార్ట్ 1 బాగుంది. దాంట్లో కొంచెం స్టోరీ ఉంది. దాంతో పాటు ఆ మిషన్స్ చేసే కొన్ని సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగుండే. పార్ట్ 1లో చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి కానీ, అవే సీన్స్ మళ్ళీ పార్ట్ 2లో కూడా రిపీట్ చేస్తారు. అవే సీన్స్ రిపీట్‌గా వచ్చేసరికి ఏంటంటే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించు. ఆల్రెడీ చూసేసాం కదా అన్నట్టుగా ఉంటాయి అయితే సీన్స్ అయితే. ఇంకా అదే రేంజ్‌లో క్లైమాక్స్ కూడా తీసుకెళ్తాడు. క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్స్ పెడతారు. ఆ ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. మళ్ళీ పార్ట్ 3కి అన్నట్టుగా ఒక చిన్న లీడ్ అయితే ఇచ్చారు. చూడాలి మరి పార్ట్ 3 వస్తదో లేదో. ఇంకా ఈ మూవీలో వాళ్ళ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటది. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటది. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ అండ్ బీజీఎం కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఆ టాయ్ మిషన్ సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అది చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.